యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా వినాయక చవితి అలరించిన సంగీత గాన కచేరీ. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చవితి సందడి, ప్రతిమల పూల కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట. వరంగల్లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి, తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని వక్తల డిమాండ్. పోచంపల్లి వాసులకు తీరని వాననీటి తిప్పలు, నీళ్లలో నుంచే రాకపోకలు. డీటెయిల్స్ చూస్తే పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన గాన కచేరీ ఎంతగానో అలరించింది. వేడుకల నేపథ్యంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో విద్యార్థులు గణనాథుని స్మరిస్తూ సంగీత గాన కచేరీతో ఆకట్టుకున్నారు. గంటపాటు నిర్వహించిన ఈ కచేరీ భక్తులను మంత్రమగ్ధులను చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పూజల అనంతరం సత్యసాయి మహాసమాధి దర్శనానికి భక్తులను అనుమతించారు. గణనాథుని నామస్మరణతో ప్రశాంతి నిలయం దద్దరిల్లింది. వినాయక చవితి నేపథ్యంలో కర్నూలు జిల్లా చాగలమర్రిలోని అయ్యప్ప స్వామి దేవస్థానం కళకళలాడింది. ఆలయ ప్రాంగణంలో వాసవి యువజన సంఘం ఆధ్వర్యంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా వాసవి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చవితి వేడుకలు 3 రోజులు జరుగుతాయని అన్నారు. ఎల్లంపల్లి కిరణ్ కుటుంబ సభ్యులు విశేష పూజలు చేశారు. అనంతరం లడ్డూ వేలం జరిగింది. కార్యక్రమంలో యువజన సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మూడో పేజ్ రాజేష్ పెట్టి చెప్పు నువ్వే చెప్పు 929 రాలేదు మళ్ళీ ఇంకోసారి ఎక్కినారు మూడో పేజ్ 103 చెప్పు వ్యాపారమే నన్ను వ్యాపారం వేరే విషయం లేదు నిన్న జరిగిన మీటింగ్ బహుజనులపై కొనసాగుతున్న ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని దాసు సురేష్ వ్యాఖ్యానించారు. చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి సందర్భంగా ఓరుగల్లులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అణగారిన వర్గాల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని అన్నారు. తీన్మార్ మల్లన్నపై మోపిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడుగులు ఇద్దరు అంటే అన్న వేసే అంతే చూడు వేసే మీరు ఇటు ఏనమ్మా వేసేయండి వేసేయండి చాకలి ఐలమ్మ గారి యొక్క 36వ వర్ధంతి సందర్భంగా బీసీలందరము బహుజనులందరం ఇక్కడ జమ అయ్యి ఐలమ్మ గారి కోరికలను వారి యొక్క ఆశయాలను వారి యొక్క ధైర్య సాహసాలను కూడా మరి బీసీలలో మన దగ్గర ఉన్న ఈ వరంగల్ జిల్లాలో ఉన్న పాలకుర్తి దగ్గర ఉన్న తను ఇచ్చిన ధైర్య సాహసాలను మరి ఇతర అంశాలన్నీ మహిళలకు నూరిపోయడం కానీ మరి పురుషులకు ఆవిడని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. మంచి మంచి ఆశయాలతో తను ముందుకొచ్చి ఆ రోజులలో తను చేసిన పోరాటానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిడను స్మరించుకుంటూ మేము ఇక్కడ అందరము గుమిగూడి అందరము ఒక దగ్గరే కూడి వారి యొక్క ఆశయాలను ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా మనపై పెత్తందారులను అరికట్టాలి, వాళ్ళను మరి మన మీద పెత్తనం చేయకుండా పాంచన్ కాల్మక్త అనే ఉద్దేశం. తెలంగాణ ఉద్యమ వీరవనిత సాయుధ రైతాంగ పోరాటం యొక్క నిప్పు కణిక చాకలి ఐలమ్మ గారి యొక్క 36వ వర్ధంతిని ఓరుగల్లు జిల్లాలో రజక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చాపర్తి కుమారస్వామి ఆధ్వర్యంలో అదే రకంగా అనేక మంది బహుజన నాయకులు బీసీ నాయకుల ఆధ్వర్యం లోపల జరుపుకోవడం జరిగింది. ఏదైతే చాకలి ఐలమ్మ గారి యొక్క ఆశయాలను కొనసాగించడం ఎలా అనేటటువంటి అంశం మీద ఈరోజు అనేక మంది బహుజన నాయకులు కూడా దీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే తన తెగువతోని ఒక పోరాట స్ఫూర్తి లోపల ఒక మార్పును తీసుకొచ్చినటువంటి చాకలి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఓటు అనే ఆయుధాన్ని ఏ రకంగా మనము ఆయుధంగా మలుచుకొని మన యొక్క బహుజనుల యొక్క ఆకాంక్షను నెరవేర్చుకోవాలి, బహుజన రాజ్యాధికారం ఏ విధంగా సాధించాలనేటువంటి విషయం మీద మేమందరం కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఏదైతే ఇంతకుముందు ప్రముఖులు చెప్పినట్టు ఎన్నికలప్పుడు మాత్రమే
బహుజనులంతా విడిపోతున్నారు. వానాకాలం రాకడ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పోచంపల్లి వాసులకు శాపంగా పరిణమిస్తోంది. రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి ఆదివాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పోచంపల్లి చెరువు నిండి గ్రామ సమీపం వరకు నీళ్లు వచ్చాయి. దీంతో కన్నాపూర్గూడ, కన్నాపూర్ తండ, ముచ్చంపేట, కన్నాపూర్ గ్రామాల ప్రజలు రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. బియ్యం మూటలతో నీళ్లలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. చూడండి సార్, మాకు ఇతర తక్లీఫ్ అంతా ఇక్కడ ఏ తగా అక్కడైతే ఏర్ నింత రోడ్ తగా మాకు వైలెన్స్ ఇచ్చోर तकलीफ आशक मनता మీరటు ఇచ్చోर మావ तकलीफ गिरी सूडसेक मन तिटबत्ती మాకు మావ కేర్ కేసరి సిల్వేటు ఇచ్చోకొట్కి అన్న మాకు సరే ఇచ్చోर మావ కోసిత్ మనతా దేన్ జరసి మీరటు మావ గిరే జరస హెల్ప్ కేమ్టో तकलीफ आसर मनता सार माक मिचोर येर मनता माक पेरेट बोया बायो बदे आटुम पटड़ा गिर सोंदा बासर से ले नपड़ बान की को मा गोस वाइडा गुर मनता सार मा गोसा सूडाट जरासी माकते बदे काम दुनी कन वाया लागार मगर अप्पा चंदगा माकते पेरे की चक वेला की येर मनता नमट वेई लोग बहन वा को నా పేరు భీమరావు, ఉప సర్పంచ్ పోచంపల్లి. ఏం లేదు సార్, మాకు ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది వర్షాధారాల ద్వారా ఇక్కడ మన బిరుజు ఉండటం వలన మాకు నీళ్లు ఎక్కువ అవుతుంది సార్. కాకపోతే ఎవళ్ళు మన రాజకీయ వాళ్ళు మరి ఎంపీ ఎమ్మెల్యే ఎవరు వచ్చి కూడా ఇక్కడ స్పందిస్తలేరు. దయచేసి ఇది మాకు బాగా ఇబ్బంది అవుతుంది. కన్నాపూర్ కూడా తాండా, పోచంపల్లి, ముత్తంపేట్, లాల్టగిడి వీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు కూడా వచ్చి చూసి ఇది మంచిగా చేయాలని. వినాయక చవితి నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ కళకళలాడింది. గణనాథుడి ప్రతిమలతో పాటు పూలు, పండ్లు, ప్రతి ఇతర సామాగ్రిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలో సందడి నెలకొంది.
తెలంగాణ సహాయుధ రైతాంగం పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి జనగామలో ఘనంగా జరిగింది. రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయశ్రీ, జెడ్పీటీసీ వంశీధర్ రెడ్డి, రజక సంఘం నేతలు వీరన్న, బాలు, కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం విష్ణూరు దొరలను అంతమొందించడానికి ఐలమ్మ చేసిన పోరాటం మనందరికీ ఒక మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. విష్ణూరు దొర రాపాక రామచంద్రారెడ్డి అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన ఘనత ఆమెకే దక్కిందని అన్నారు. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం అంటే గుర్తొచ్చే ఏకైక మహిళా వీరనారి చాకలి ఐలమ్మ. ఈరోజు రజాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో మన చాకలి ఐలమ్మ అనే ఒక వీర వనిత పుట్టడం జరిగింది. అదేవిధంగా మన పాలకుర్తి మండలంలో తను చిట్యాల కుటుంబానికి కోడలుగా రావడం జరిగింది. ఈరోజు ఒక వర్ధంతి జరుపుకోవడం అంటే ఒక కుటుంబం ఒక పంగ అట్లా జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ గారి 36వ వర్ధంతి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఒక వీర నారిగా తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి ఉద్యమ నాయకురాలిగా, వేగుచుక్క లెక్క, మరో బాలనాగమ్మ లెక్క, బతుకమ్మ తల్లి లెక్క మరి చాకలి వంశానికి, రజక వంశానికి నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఆ సమాజానికే కాక తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా జాగృతి పరిచే విధంగా ఆమె చేసిన పోరాట పటిమ, ఉస్నూర్ రామచంద్రారెడ్డి ఆయన కొడుకు మీద ఆమె చేసిన పోరాటం వెరసి దేశ్ముఖులు, బడా భూస్వాముల మీద పిడుగుబడ్డట్టయింది. ఆమె చేసిన పోరాటం ద్వారా ఈ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూమిని బీదవాళ్లకు పంచిపెట్టే కార్యక్రమం, దౌర్జన్యంగా ఆక్రమించుకున్న భూములు ఎవరి పేరు మీద వారికి సొంతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. సిమ్ అండ్ శామ్ ప్లే టౌన్ 5వ శాఖను తార్నాకలోని స్పోర్ట్స్ స్వేరోస్ వద్ద మోతే శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. సర్కస్ థీమ్ ప్లే ఏరియా ప్రతిపాదికంగా రూపొందించారు. ఇది హైదరాబాద్లోనే కొత్త కాన్సెప్ట్. ఇది తమ పిల్లలు ఎలక్ట్రిక్ గాడ్జెట్ల నుండి దూరంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులకు ఇది ఎంతో నచ్చుతుంది. తార్నాక ప్రాంతంలో ఇటువంటి ప్లే టౌన్ ఉండటం తమకు ఎంతో సంతోషం కలిగించిందని పలువురు పేర్కొన్నారు.
తార్నాక డివిజన్లో హనుమాన్ నగర్లో స్ట్రీట్ నెంబర్ 14లో స్పోర్ట్స్ స్క్వేర్ అనే ఒక ప్లేస్, ఒక 3-4 ఏకర్స్లో ఉంటుంది ఆ ప్లేస్. దాంట్లో ఈరోజు సిమ్ అండ్ శామ్స్ అనే పిల్లల్ది పిల్లలు ఆడుకునే గేమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే పిల్లలు దాదాపుగా ఒక 1.5 year నుంచి పిల్లలు చాలా కరోనా టైంలో ఇళ్ళల్లో ఉండడం జరిగింది. స్కూల్స్ కూడా లేకపోవడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి యాక్టివిటీస్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలు. ఆ ఉద్దేశంతోనే కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా పిల్లలు చాలా చదువులు ఎంతసేపు చదువుల మీదనే ఒకటే కాకుండా పిల్లలందరికీ కూడా అవేర్నెస్ గేమ్స్ ఇలాంటివి ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ అయితే మనకి రోజు స్కూల్ ఉంటుంది, సాటర్డే సండేస్ పిల్లలు చాలా ఎంజాయ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా నిన్న మొన్న చూస్తే మనం ఒక ట్యాంక్ బండ్ కూడా సండే బంద్ చేయడం వల్ల చాలా రష్ ఉంది. అసలు బ్రహ్మాండంగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి స్పోర్ట్స్ సిమ్ అండ్ శామ్ అనే బ్రాంచెస్ ఇంకా 2-3 బ్రాంచెస్ కూడా ఉన్నాయి వేరే ప్లేస్లలో. ఈరోజు మా తార్నాకలో హనుమాన్ నగర్లో ఓపెన్ చేయడం జరిగింది. అసలు ఇక్కడ చూస్తే పిల్లలు వాళ్ళకి మంచి బాడీ ఎక్సర్సైజ్ కానీ పిల్లలు చాలా ఎంజాయ్ చేసే గేమ్స్ చాలా ఉన్నాయి. చాలా చక్కగా ఉంది ప్లేస్ కూడా. ఇక్కడ నీట్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. పేరెంట్స్ చూస్తే మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి ముఖ్యంగా మహిళలకు శాపంగా పరిణమిస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ యువకులు గంజా మత్తులో విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం రాజేంద్రనగర్ సీఐ కనకయ్య దృష్టికి వెళ్లింది. సిబ్బందితో కలిసి రంగంలోకి దిగిన సీఐ సీసీ కెమెరాలతో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. అనంతరం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. बोल के थक जा मतलब हम लोग नहीं बोलते जानते लोग चिपड़ते हैं सर इतना सता रहे मालूम है लेडीज को एक लेडीज 3 लेडी को हंसते ज़्यादा परेशान करके छोड़ दी. कुछ बोले कि बेचारी कुछ बोलने के अब इंतजार कर देते हम. ये फिल्म से आगे बढ़ जा और यहाँ ये मेन रोड ज़्यादा है ना यहाँ आओ जी शराब अंडे इनका घर यहाँ आगे बढ़ जाते पूरा. अभी कुछ बोला तो इनसे लड़ने को आया. హుజూరాబాద్కు చెందిన ఓ కుటుంబాన్ని కరోనా ఆగమాగం చేస్తోంది. ఈ వైరస్ సోకి భర్త చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. ఇంటికి కిరాయి కట్టలేని స్థితికి చేరుకుంది. చేసేదేమీ లేక అత్తమామల ఇంటికి బయలుదేరాలని నిర్ణయించుకుంది. ఈ సమాచారం అందడంతో వారు తమ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల మద్దతుతో అత్తమామల ఇంటి ఎదుట బైఠాయించింది. ఇక స్వప్న కూడా విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం సభ్యురాలు కాబట్టి మా తోటి సభ్యురాలకి ఇట్లా అన్యాయం జరిగిందని మేము రావడం జరిగింది. సర్పంచ్ గారితో కూడా మాట్లాడాము. అమ్మ నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే మాకు సామాన్ బయట పడేస్తున్నారు, మాకు ఇల్లు ఖాళీ చేయమంటారు, ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు. లాయర్ లక్ష్మి మేడం కూడా మా విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం సభ్యురాలు కాబట్టి ఆమె ఆశీస్సుల వల్ల ఈ 2 నెలలు నెట్టుకొచ్చింది. దాన సంస్కారాలకు దానికి దీనికి అన్నీ సరిపోయినాయి. అమ్మ మీరు కూడా వెళ్ళి ఆ అమ్మాయికి స్వప్నకు న్యాయం చేయండి అంటే సర్పంచ్ ఆధ్వర్యంలో చేస్తే మాకు బిడ్డలు ఉన్నారు, మాకు అది ఉన్నది, మేము ఇయ్యం, వాటా ఇయ్యం, అది ఇయ్యం, ఏమి ఇయ్యమని వాళ్ళ బావగారు మాట్లాడారు. అమ్మ తాత్కాలికంగానే 25,000 ఇచ్చి నువ్వు ఒక గుంట జాగా తీసుకోమని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇది నీకు ఇష్టమైతేనే తర్వాత నీ ఇష్టంగా ఏదన్నా చేసుకోమన్నారు. నిన్న హుజరాబాద్ పోలీస్ స్టేషన్లో సిఐ గారితో మాట్లాడాము. మాట్లాడితే అమ్మ మీరు వెళ్ళండి, నీకేం కావాలి. సార్ నా పేరు స్వప్న అండి. మా ఆయన పేరు శ్రీధర్. తను కరోనాతో 2 నెలల క్రితం చనిపోయారు. మాకు చాలా అప్పులు ఉన్నాయి, మాకు ఎలాంటి ఆస్తులు లేవు, ఏమీ లేవు. 7 నెలల నుండి మా ఆయన కూడా ఖాళీగా ఉన్నారు.
కనీసం ఇల్లు అద్దె కూడా అంతకుముందు మేము కట్టుకోలేదు. కరెంటు బిల్లు కూడా పే చేయలేని పరిస్థితిలో ఉన్నాము. తను వాళ్ళ ఇంటి ఓనర్స్ కూడా ఇప్పుడు తను చనిపోవడం వల్ల ఇల్లు కాల్ చేయండి అంటున్నారు. మా అత్తగారు వాళ్ళు కూడా మా ఆయన చనిపోయినప్పుడు కనీసం అతని దహన సంస్కారాలకు చివరి చూపు కూడా రాలేదు. 10వ రోజు చేయాలి అని ఫోన్ చేసినా కూడా నువ్వెవరు మాకు తెలియదు, నీకు మాకు ఏం సంబంధం లేదను మా తోటి కోడలు వాళ్ళ కొడుకు నన్ను ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. మా అత్తమ్మకు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఇక్కడ ఇంట్లోకి రావద్దు అని మాట్లాడింది. నెల మాసకానికి ఆస్తికలు కలపాలి అన్నా కూడా వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పుడు ఇంటి ఓనర్ వాళ్ళు ఇల్లు కాల్ చేయమంటున్నారు. మాకు ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితి. నాకైతే ఎలాంటి ఆధారం లేదండి. ఇప్పుడు ఇంటి ఓనర్స్ బయటికి పంపించారు. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు మేము వస్తున్నామని తెలిసి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యను మాజీ మంత్రి ఈటెల కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన పలువురితో వరుసగా సమావేశమవుతున్నారు. కింద ఉంటే కింద ఉంటే వచ్చాడు చైర్ చేసిన ఒక్క నిమిషం రాజేందర్ గారు అనేక సంవత్సరాలుగా తెలంగాణ కోసం అనేక త్యాగాలు చేసి పోరాడి ఈ సందర్భంగా మర్యాద పూర్వకంగానే ఇక్కడికి కలిసి మాట్లాడుకుంటూ గతంలో ఉస్మానియా యూనివర్సిటీతో కలిసి అనేక పోరాటాలు చేసినటువంటి ఉంది. అదేవిధంగా ఎప్పుడు బీసీల కోసం, పేద వర్గాల హక్కుల కోసం, హాస్టల్ విద్యార్థుల కోసం అనేక సందర్భాలు. నాకు ఆర్ కృష్ణ గారు హాస్టల్ విద్యార్థుల సమస్య కోసం కొత్తగా నాయకుడు ఉన్నారు. అనేక సమరశీల పోరాటం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో 17 సంవత్సరాలు. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికమైనటువంటి సాంప్రదాయాన్ని, పద్ధతులను స్క్రాప్ చేసి తుంగలు చేసి చక్రవర్తి లాగా, ఒక రాజులాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే కాకుండా ఎవరు వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా భావించిన, ప్రజల సమస్యలు ప్రస్తావించిన ఇవాళ తెలంగాణ కొనసాగుతూ ఉంది. ఇవాళ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, అధికార దుర్వినియోగానికి పాల్పడాలి, గెలుచుకోవాలి, గెలిచి ప్రజలంతా నాకే మద్దతుని చెప్పుకొని మళ్ళీ పాత పద్ధతులను పరిపాలన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా వినాయక చవితి, అలరించిన సంగీత గాన కచేరీ. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చవితి సందడి, ప్రతిమల పూల కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట. వరంగల్లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి, తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని వక్తల డిమాండ్. పోచంపల్లి వాసులకు తీరని వాననీటి తిప్పలు, నీళ్లలో నుంచే రాకపోకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.